ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా? త్వరలోనే జరిగే మంత్రివర్గ విస్తరణలో ఉత్తరాంధ్ర నుంచి 3 మంత్రులను తప్పించబోతున్నారా? వారి స్థానంలో ఇదే ప్రాంతం నుంచి సీనియర్ నేతలకు అవకాశం కల్పించబోతున్నారా? అయితే మంత్రివర్గ విస్తరణలో తన పేరు లేదని ఓ సీనియర్ లీడర్ నారాజ్ అవుతున్నారా? మరో బీజేపీ ఎమ్మెల్యే సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారా? ఒకవేళ మంత్రి పదవి దక్కకపోతే మాత్రం తాడో పేడో తేల్చుకుంటామని అంటున్నారా? ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం సాగుతుంది. ఆగస్టు 6వ తేదీన కేబినెట్ విస్తరణ ఉండవచ్చని టాక్ వినిపిస్తుంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో కొందరు మంత్రులను తప్పించి కొత్త నేతలకు అవకాశం ఇవ్వొచ్చని అంటున్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లీడర్లకు మంత్రి పదవుల నుంచి వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, సవితకు ఉద్వాసన పలకవచ్చని టాక్ వినిపిస్తుంది. అయితే వీరి స్థానాల్లో మరో 3 సీనియర్లకు అవకాశం ఇవ్వొచ్చని అంటున్నారు. ఇందులో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లికి చెందిన జనసేన ఎమ్మెల్యే కనతాల రామకృష్ణ, విజయనగరం జిల్లా నుంచి కిమిడి కళా వెంకట్రావు మంత్రి పదవులు ఖాయమని టాక్ వినిపిస్తుంది. ఈ ప్రచారంపై మరో 2 సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు మంత్రి పదవి కోసం చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే కేబినెట్ లో వీరికి చోటు దక్కొచ్చని ప్రచారం సాగినా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వారికి చోటు దక్కలేదు. కానీ ఇప్పుడు జరగబోయే విస్తరణలో కూడా గంటా శ్రీనివాసరావు పేరు ఎక్కడా వినిపించడం లేదు. గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం ఎమ్మెల్యేగానే కంటిన్యూ అవుతున్నారు. అయితే మార్పు చేర్పులతో తమ నేతకు అవకాశం తప్పకుండా ఉంటుందని ఆయన అభిమానులు, అనుచరులు భావిస్తూ వస్తున్నారు. కానీ ప్రచారంలో ఉన్న పేర్లలో ఎక్కడా గంటా పేరు వినిపించకపోవడం మీద అంతా డిస్కషన్ చేస్తున్నారు. మరోవైపు పల్లా శ్రీనివాస్ కు విశాఖ సిటీలో పదవి ఇస్తే గంటాకు నో ఛాన్స్ అని అంటున్నారు. పల్లా పట్ల టీడీపీ అధినాయకత్వం పూర్తి విశ్వాసంతో ఉంది. ఆయనకు బలమైన సామాజిక వర్గం కూడా కలిసి వస్తున్న అంశం. దీంతో ఆయనే రేపటి మంత్రి అని అంటున్నారు. గంటాకు కూడా బలమైన సామాజిక వర్గం అండ ఉన్నా ఇప్పటికే ఆ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో ఎక్కువ మంది ఉండడంతో అవకాశాలు తక్కువ అని అంటున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా గంపెడాసలు పెట్టుకున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి సర్కార్లో ఒకే ఒక్క బీజేపీ మంత్రి ఉన్నారు. ఆయన రాయలసీమకు చెందిన సత్యకుమార్. అయితే త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు తనకు బెర్త్ కన్ఫర్మ్ చేయాలని అడుగుతున్నట్టు సమాచారం. కానీ సీఎం చంద్రబాబు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని అంటున్నారు. అందుకే ఆయన స్పీడ్ పెంచినట్టు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విష్ణుకుమార్ రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే పార్టీలో సీనియర్ గా కొనసాగుతున్న తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి ఆయనలో పెరిగిపోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండడంతో తనకు ఓ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట. కానీ సీఎం చంద్రబాబు నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదని అంటున్నారు. ఇప్పటికే క్షత్రియ సామాజిక వర్గం నుంచి రఘురామకృష్ణంరాజుకు మంత్రి పదవి దక్కొచ్చని అంటున్నారు. అందుకే విష్ణుకు చోటు దక్కకపోవచ్చని చెబుతున్నారు. మొత్తంగా కూటమి సర్కార్లో మంత్రివర్గ విస్తరణ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న మంత్రులను తప్పిస్తే వారు ఊరుకుంటారా అనే దానిపైన చర్చ జరుగుతుంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అయింది. కేవలం ఏడాదికే పనితీరుపై ఎలా మార్కులు వేస్తారని, మరింత సమయం ఇవ్వొచ్చని అడిగే అవకాశం లేకపోలేదు. మరోవైపు పదవులు ఇవ్వకపోతే సీనియర్ల నుంచి ఒత్తిడి, మరోవైపు మంత్రి పదవుల విషయంలో బీజేపీ కూడా కాస్త నారాజ్గానే ఉంది. 21 సీట్లు గెలిచిన జనసేన పార్టీకి ఇప్పటికే 3 మంత్రి పదవులు దక్కాయి. త్వరలోనే మరో 2 పదవులు దక్కుతాయని చర్చ జరుగుతుంది. ప్రస్తుతం బీజేపీకి కేవలం ఒకే ఒక్క పదవి దక్కింది. బీజేపీ కూడా మరో 2 మంత్రి పదవులు కావాలనే డిమాండ్ పెరుగుతుంది. ఏది ఏమైనా కేబినెట్ విస్తరణ సీఎం చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టవచ్చని చర్చ జోరుగా సాగుతుంది.